కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక వారు అరణ్యములో సంహరింపబడిరి. ఎవరు వారు? ఎవరు? ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వం కింద ఉన్నారు. భయంకరమైన ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తీయులు, ఫరో వారిని చాలా కఠినమైన బాధ పెట్టాడు. భయంకరమైన చాకిరి, వెట్టి పనులు వాళ్ళ ద్వారా చేయిస్తూ ఉన్నాడు. సరైన భోజనం లేదు, సరైన జీతం లేదు, ఎక్కువ పని, చాలా కష్టపెడుతున్నటువంటి సమయంలో వారు దేవునికి మొర్రపెట్టారు. ప్రభువా, ఈ బాధ నుంచి మమ్ములను విడిపించు, ఈ చెరలో నుంచి మమ్ములను బయటికి తీసుకురా అని దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని మోషే అనేటువంటి దైవజనుని వారి యొద్దకు పంపించి ఐగుప్తు ప్రజలందరి ఎదుట కొన్ని సూచక క్రియలు జరిగించారు. అనగా ఆ సూచక క్రియలు ఏంటంటే, ఐగుప్తీయుల మీదకి 10 రకములైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. ఈ 10 రకమైన తెగుళ్ళు కూడా ఐగుప్తీయులకే వచ్చాయి, కానీ ఇశ్రాయేలీల మీదకి ఒక్క తెగులు కూడా రాలేదు. మనందరికీ తెలిసిన విషయాలు ఇవి, కానీ ఒక్కసారి క్లుప్తంగా అలాగా అవుట్లైన్ తీసుకెళ్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క తెగుళ్ళన్నీ కూడా ఇశ్రాయేలీల మీదకి రాలేదు, కేవలం ఐగుప్తీయుల మీదకి మాత్రమే వచ్చాయి. ఆఖరణ భయంకరమైన తెగుళ్ళు వచ్చింది. అదేంటంటే, ఐగుప్తీయుల యొక్క తొలి సంతానం అంతా కూడా చంపబడింది. ఇక అది తట్టుకోలేక ఫరో అన్నాడు, అప్పుడు వరకు ఇశ్రాయేలీలు వెళ్ళడానికి వీల్లేదని చెప్పినటువంటి ఆయన, ఎప్పుడైతే ఐగుప్తీయుల యొక్క తొలి సంతానం అంతా కూడా చంపబడ్డారో, చనిపోయి ఉన్నారో, వెంటనే అన్నారు మోషేతో, ఈ యొక్క నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో అని పంపించేశారు. అక్కడి నుంచి వారు దేవుడు వాగ్దానము చేసినటువంటి కానానుకి బయలుదేరారు. ఇశ్రాయేలు ప్రజలను ఆ చెర నుంచి విడిపించినప్పుడే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను మిమ్ములను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకువెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన ప్రకారంగా వారు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రయాణంలో కూడా దేవుడు ఎన్నో సూచక క్రియలు వారి పట్ల జరిగించారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి పట్ల దేవుడు జరిగించాడు. వారి ప్రయాణం మొదలవ్వగానే వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. హల్లెలూయా. ముందుకు వెళ్ళడానికి లేదు, వెనకాల ఐగుప్తీయులు తరుముకొస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో దేవుడు తన ప్రజల కోసం ఏం చేశాడు? సముద్రాన్నే పాయలుగా చేసి వారి కొరకు దారిని ఏర్పాటు చేసి ఆ దారి గుండా ప్రజలను అవతలకి నడిపించాడు. అదే త్రోవలో వచ్చిన ఐగుప్తీయులందరూ కూడా ఆ సముద్రంలో మునిగి చంపబడ్డారు. వారి కళ్ళారా చూశారు ఆ విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రం పాయలవ్వడం, సముద్రం మధ్యలో వీరందరూ నడిచి అవతలకి వెళ్ళడం, వీరందరూ దాటిన తర్వాత ఐగుప్తీయులు వస్తే ఐగుప్తీయులు ఆ సముద్రంలో మునిగిపోవడం ఈ ప్రజలు కళ్ళతో స్పష్టంగా చూసిన వాళ్ళందరూ కూడా.
ముందుకు వెళ్ళారు. వారికి వెళ్ళినటువంటి ప్రాంతంలో నీరంతా కూడా చేదు, మారాకు చేరారు. మారాలో నీరు ఉంది కానీ చేదైన నీరు త్రాగడానికి లేదు. దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఆ మారా నీళ్ళని ఎలా చేసేసాడు? ఆయన మధురంగా మార్చేసి వాళ్ళకి తాగడానికి నీళ్లు ఇచ్చాడు. ఇంకా ముందుకు వెళితే అసలు త్రాగడానికే నీళ్లు లేనప్పుడు ఒక బండ ద్వారా దేవుడు వాళ్ళకి నీరునిచ్చాడు. బండలో నుంచి నీరు రావడం అంటే ఎంత అద్భుతం చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వారి కోసము దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని, మన్నాను కురిపించాడు. వాళ్ళకి వండుకుని తినాలి, ఏ పూట ఏం వండుకోవాలనేటువంటి బాధ లేకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ కోసము శ్రేష్టమైనటువంటి మన్నాను దేవుడు అనుగ్రహించాడు. ఆ మన్నా వారు భుజిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవి తిని తిని ఒక రోజున అన్నారు, అస్తమాని చవిసారం లేని మన్నా ఏం తింటావు? ఐగుప్తీలోనే నయ్యం, అక్కడ కీరకాయలు, కాకరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అన్నీ దొరికేవి, ఇక్కడ ఏమీ దొరకట్లేదు. మా నోర్లు చప్పబడిపోయినాయి, మాకు మాంసం కావాలి అని గొడవ చేశారు. దేవుడు అయినా వాళ్ళ అడిగిన వెంటనే ఏం చేశాడు? వాళ్ళ కోసము పూరేళ్లను కుమ్మరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క గొంతులు వరకు కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా తినండి అన్నట్లుగా సమృద్ధి అనేటువంటి మాంసాన్ని కూడా వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరో ప్రక్కన వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది శత్రువులు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధము చేసి ఆ శత్రువులను సంహరించి ఆ శత్రువుల మీద వాళ్ళకి విజయమును అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. అమోరీయుల రాజైన బాషాను, మరి సియోను రాజయ్య ఓగును వాళ్ళు హతము చేశారు అన్నట్టుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. బాషాను రాజైన ఓగును హతము చేశాడు. అమోరీయుల రాజైన సీహోనును హతము చేశారన్న మాటలు మనం చదువుతూ ఉంటాం. హల్లెలూయా. ఎంతో మంది రాజులను ఓడించి వాళ్ళకి విజయమునిస్తూ వాళ్ళ ప్రయాణాన్ని కానాను వరకు తీసుకుని వస్తా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఐగుప్తిలో బయలుదేరినప్పుడు సుమారు 20 లక్షల మంది పైగానే ఉన్నారు. ఆ రోజుల్లో కేవలము 20 సంవత్సరములు పైబడిన పురుషులను మాత్రమే లెక్కించేవారు. కాల్బలము కలిగిన వారు 20 లక్షల మంది. మరి ఇంకా వాళ్ళు పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు. స్త్రీలను లెక్కించేవారు కాదు, స్త్రీలు ఉంటారు. కాబట్టి ఈ విధంగా చూస్తే మరి 60 లక్షల వరకు జనాభా ఉండొచ్చు. ఇంత జనాభాని దేవుడు మరి పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ప్రతి విషయంలో వారి అవసరతలన్నీ తీరుస్తూ అన్ని విషయాల్లో కూడా వారికి మేలు చేస్తూ వాళ్ళని తీసుకుని వస్తూ ఉన్నారు. దేవుని ద్వారా ఇన్ని కార్యాలు వాళ్ళు కళ్ళారా చూసారే, దేవుని ద్వారా ఇన్ని అద్భుతాలు వాళ్ళు పొందుకున్నారే, వారు ఏం కావాలంటే అది దేవుడు వారికి ఇస్తా ఉన్నాడే, వారి కాళ్ళు వాయకుండా వస్త్రములు పాతగిల్లకుండా దేవుడు వారిని నడిపించుకుంటూ పోషించుకుంటూ వస్తా ఉన్నాడే. ఇన్ని అద్భుతాలు వీరు చూసినప్పటికీ, ఇన్ని బలమైన కార్యాలు వారు కళ్ళారా చూసినప్పటికీ వారిలో అనేకులు, హల్లెలూయా, అక్కడ మనం ఏం చదివాం? వారిలో అనేకులు, ఎక్కువ మంది ఎలా ఉన్నారంట చెప్పండి? దేవునికి ఇష్టలుగా లేరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని కార్యాలు వారు పొందుకుంటున్నారు కదా, ఇన్ని కార్యాలు వారు దేవుని ద్వారా చూస్తూ ఉన్నారు కదా, ఇన్ని కార్యాలు వాళ్ళు చూసి పొందుకొని అనుభవిస్తూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంట? దేవునికి ఇష్టలుగా లేరంట. దేవునికి ఇష్టమైన బ్రతుకు వాళ్ళలో లేదు. అందుచేత దేవుడు ఏం చేశాడంట? వారిలో అనేకులను అరణ్యంలోనే సంహరించేశాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. వాళ్ళు సణిగినప్పుడల్లా దేవుని కోపం వారి మీదకి వచ్చేది, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేది. తెగుళ్ళ రూపములో, సర్పముల రూపములో, రకరకాలుగా దేవుని కోపం వాళ్ళ మీదకు వచ్చి అరణ్యంలోనే చాలామంది చనిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 20 లక్షల మంది కానానుకు బయలుదేరితే ఎంతమంది చేరుకున్నారు చెప్పండి? హల్లెలూయా. కేవలం 2 మాత్రమే కానాను దేశానికి అంటే బయలుదేరిన వారిలో అందరూ చనిపోయారు, వారి పిల్లలు వచ్చారు. బయలుదేరిన వారిలో 2 మాత్రమే కానాను దేశంలో అడుగుపెట్టారు. మరి మిగతా వారందరూ ఏమయ్యారు? మనం చదువుకున్నాం కదా, వాళ్ళందరూ అరణ్యంలోనే సంహరించబడ్డారు, చంపబడ్డారు. దేవుడే వాళ్ళని చంపేశాడు. ఎందుకు అనంటే వారు దేవునికి ఇష్టలుగా లేకపోవుట చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేకమైన మేలులు ఆయన ద్వారా పొందుకుంటా ఉన్నావు. నువ్వు చూస్తూ ఉన్నావు ఆయన కార్యాలను, నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఆయన మేలులను. ఎన్నో కార్యాలు నీ పట్ల ఆయన చేశాడు కదా. ఇన్ని కార్యాలు పొందుకుంటున్నటువంటి నీవు దేవునికి ఇష్టడుగానే ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ నీకు తెలుసు, దేవుని గొప్పతనం నీకు తెలుసు, దేవుడు ఏమైనా చేయగలడని నీకు తెలుసు. పాట పాడేయడం కాదు, ఏమైనా చేయగలవు. దేవునికి స్తోత్రం. నిజమే, ఆయన ఏమైనా చేయగలడు నీ జీవితంలో. చేస్తున్నాడు ఆయన, పొందుకుంటున్నావు నీవు. మరి ఆయనకి ఇష్టడుగా జీవిస్తున్నావా? ఈరోజు నా అంశం ఏంటంటే, నీవు దేవునికి ఇష్టడువేనా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మనం ఇష్టలుగా లేకపోతే, దేవునికి మనము ప్రియమైన వారంగా లేకపోతే, ఇశ్రాయేలీలకు పట్టిన గతే మనకి కూడా పడుతుంది. అంటే అర్థం ఏంటంటే, మనము దేవుడు మనకి వాగ్దానము చేసిన పరమ కానానుకి మనము చేరలేము. హల్లెలూయా. మన గోల్ ఏంటి? ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి చెప్పండి? పరమ కానానికి, పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం మనం. రక్షించబడి దేవుని మార్గములో నడుస్తున్నటువంటి మనం అందరం ఇప్పుడు ప్రయాణములో ఉన్నాం. మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎవరు చెప్పండి? యాత్రికులం. ఎక్కడికి యాత్ర చేస్తున్నాం? ఇప్పుడు పరలోకానికి యాత్ర చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ ప్రయాణంలో నీకు ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. మరో ప్రక్కన దేవుని ప్రేమను అనుభవిస్తావు, దేవుని కార్యాలను అనుభవిస్తూ ఉంటావు, దేవుని ద్వారా మేలులు పొందుకుంటూ ఉంటావు. అటు మేలులు జరుగుతాయి, ఇటు కీడులు జరుగుతూ ఉంటాయి ఈ ప్రయాణంలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మేలు జరిగినా కీడు జరిగినా మన యొక్క గోల్ ఏమై ఉండాలంటే, నేను ఏమైనా సరే పరమ కానానుకి చేరాలి, పరలోకంలో నేను ప్రవేశించాలి. ఇదే మన గోల్ అయి ఉండాలి. హల్లెలూయా. ఇంత భక్తి చేసి మనం పరలోకం వెళ్ళకపోతే అసలు ఏమైనా అర్థం ఉందా చెప్పండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెరూషలేం వెళ్ళాలని అనుకుంటున్నాం కదా 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి వెళ్ళాలనుకుంటున్నప్పుడు మొదటిసారి ఒక రకమైన ఆటంకం వచ్చింది, రెండవసారి ఇంకో విధంగా వెళ్ళలేకపోయాం. ఇప్పుడు 3వసారి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా మరలా యుద్ధం స్టార్ట్ అయిందన్నారు. అసలు ఈసారి కూడా ప్రయాణం ఉంటుందా ఉండదా అన్నట్టు పరిస్థితులలో నాకు ఒక ఆలోచన వచ్చింది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం యెరూషలేము వెళ్ళడానికే ఇన్ని ఆటంకాలైతే దేవునికి స్తోత్రం. యెరూషలేములో ప్రవేశించడానికే ఒక యోగ్యత మనం పొందుకోవాలి అనే విషయం నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది భూ సంబంధమైన లోకం. ఇది ఆ యెరూషలేములో అన్ని రకాల ప్రజలు ఉంటారు, అక్కడ కూడా పాపం జరుగుతుంది. కానీ యేసయ్య అక్కడ పుట్టారు, సంచరించారు, అక్కడ మరణించారు కాబట్టి అదొక పుణ్య స్థలము, ఒక పరిశుద్ధ స్థలము, హోలీ ల్యాండ్గా అది పిలువబడతా ఉంది. హల్లెలూయా. ఇంకొకటి ఏంటి, అది పరలోకానికి నమూనా యెరూషలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి భూమి మీద ఉన్నటువంటి ఆ యెరూషలేములోనికి వెళ్ళడానికే ఎంత ఆటంకాలైతే, అందులో ప్రవేశించడానికే ఎంతో యోగ్యత కావలసి వస్తే, అంతకంటే శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఇంకెంత శ్రేష్ఠులమై ఉండాలి, ఇంకెంత అర్హతను మనం సంపాదించుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా నా మాట? అంతకంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యం. మరి ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఇంత ప్రకటించి మనం అక్కడికి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి, ఇంకా ఎక్కడ లోపం, ఎక్కడ సరి చేసుకోవాలి, ఒక్కొక్కసారి ఆలోచిస్తే భయం వేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాకెప్పుడో 2009వ సంవత్సరంలోనో ఎప్పుడో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే భయంకరమైన యుద్ధం జరుగుతుంది. భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంటే ఆ పైన యుద్ధ విమానాలు తిరుగుతూ ఉన్నాయి, బాంబులు వేసేస్తూ ఉన్నారు. అప్పుడు సడన్గా బంకర్లోనికి వెళ్ళిపోయాం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాం చెప్పండి? అప్పుడు ఈ విషయాలన్నీ తెలియదు. దేవునికి స్తోత్రం. బంకర్లోనికి, కింద అడుగు భాగంలో, మరి యుద్ధాలు జరిగే దేశాలలో ఖచ్చితంగా బంకర్స్ ఉంటాయి కిందకి వెళ్ళి తల దాచుకోవడానికి. అటువంటి బంకర్లోనికి వెళ్ళి దాక్కుంటే సడన్గా నేనంట ఏమైనా తిరుగుతున్నాయా లేదా అని బయటకు వచ్చి అలా చూస్తే నాకు వినపడినటువంటిది ఏంటంటే ఒక బోర శబ్దం వినపడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దేవదూత బోర పట్టుకుని ఇలాగ మొత్తం ఊదుతా ఇలా తిరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తిరుగుతూ ఉంటుంటే సడన్గా ఏమవుతుందంటే ఆ బోర శబ్దం వినబడినటువంటి దిశలో నుంచి కొంతమంది లేచి అలా వెళ్ళిపోవడం కనపడ్డది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ శబ్దం నాకు కూడా వినిపించింది. నేను అలా కన్నులెత్తి చూచినప్పుడు ఆకాశంలో యేసయ్య తెల్లని వస్త్రాలు ధరించుకుని ఇలా ఉండడం నాకు కనపడ్డది. అప్పుడు నేను కూడా నాకు తెలియనికుండా ఒక మహిమ లాంటి దేహం ధరించుకుని పైకి అలా వెళ్ళడం నాకు కనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వెళ్ళిపోయాను. మొత్తానికి పరలోక రాజ్యం వెళ్ళిపోయాను. అదొక అనుభూతి, చెప్పలేము కదా. వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, పరలోకం వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మా డాడీ ఉన్నారా, మమ్మీ ఉందా, నెక్స్ట్ అప్పుడు నాకు ఇషి పుట్టలేదు కాబట్టి ఇషి నాకు ఆలోచన లేదు కాబట్టి తర్వాత చూసేది ఎవరినంటే ప్రశాంత్ గారు ఉన్నారా లేదా, తర్వాత చెల్లి, కెన్నడి అందరూ కనబడ్డారు. తర్వాత నా దృష్టి ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే మా తాతయ్య గారి దగ్గరికి, అంటే ప్రశాంత్ గారు నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళని చూడు, నాన్నగారు కనబడ్డారు. హల్లెలూయా. తర్వాత మా అమ్మమ్మని వెతుకుతున్నాను, మా అమ్మమ్మ కనిపించట్లేదు. మరి దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు కనిపించలేదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చాలామంది తిరుగుతున్నారు కానీ ఇంకా వాళ్ళెవ్వరినీ కూడా నేను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. అందరూ చాలామంది ఉన్నారు పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇది ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, యెరూషలేములో ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరుగుతూ ఉంది కదా,
హల్లెలూయా. ఒకవేళ ఇదే సమయంలో గనక దేవుని రాకడ వస్తే నా సంగతి ఏంటి అనేది నా ఆలోచన. మీ గురించి కాదు, దేవునికి మీ గురించి మీరు ఆలోచించుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరి గురించి వాళ్ళే, ఒకళ్ళ భక్తి ఒకళ్ళకి రాదు. దేవునికి స్తోత్రం. నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా, ఎంత ప్రార్థనాపరురాలు అయినా, అది నీ భక్తి నీ వరకే. హల్లెలూయా. రక్షణ పొందకపోతే, సరైన పరిశుద్ధత లేకపోతే, వారు నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, హల్లెలూయా, అది ఎవ్వరికి వర్తించదు. నీ భక్తి నీకే. కనుక ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాకడికి ఎత్తబడాలి అనేది మన కోరిక అయి ఉండాలి. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళాలి. నేను ఏమైనా సరే పరలోకములో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఈ ఉదయకాల సంది నేను అంటా ఉన్నాను, ఇశ్రాయేలీయులు ఎంతోమంది బయలుదేరారు, కానీ దేవునికి ఇష్టలుగా లేక కేవలం 2 మాత్రమే కానానులో చేరారు. మరి ఈ రోజున మనం ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా, మనమందరము పరలోక రాజ్యానికి ప్రయాణంలో ఉన్నాము కదా, ఇందులో నుంచి ఎంతమంది ఆ పరమ కానానులో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అనంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలుగా లేకే చాలామంది అరణ్యంలో సంహరింపబడ్డారు. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా ఉండాలి. ఆయనకి నచ్చే విధంగా మనం జీవించాలి. ఆయన కోరుకున్న విధంగా మనం బ్రతకాలి. ఆయనకి ఇష్టలుగా లేకపోతే ఇంకెందుకండి మన భక్తి, ఇంకెందుకు మన ప్రార్థనలు, ఇంకెందుకు? ఇదంతా వేషధారణ అంతే. హల్లెలూయా. మనుషులను మెప్పించడం కోసం, మనుషుల ముందు మనము గొప్ప చేసుకోవడం కోసం మాత్రమే, కానీ ఆయనకి ఇష్టలుగా లేకపోతే ఇదంతా కూడా వ్యర్థమే అని నేను అంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం. గనుక ఈ ఉదయకాల సమయమందు మనము దేవునికి ఇష్టలుగా ఉందాము. ఆయనకి ఇష్టమైన బిడ్డగా, ఆయనకి ఇష్టమైన కుమారుడిగా, ఆయనకి ఇష్టమైన కుమార్తెగా నీవు ఉండగలిగితే నిశ్చయముగా రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకోవు. లేకపోతే జాగ్రత్త, ఆ రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి కదా. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి అనంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏంటో కొన్ని క్లుప్తంగా నేను మీకు చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే మొట్టమొదటిగా నీలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. హల్లెలూయా. విశ్వాసం అంటే అర్థం ఏంటి? 11వ అధ్యాయంలోనే మొదటి వచనంలో ఉంటుంది కదా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అంటే మనం ఏదో కావాలని నిరీక్షిస్తున్నాం, అది మనం చూడలేదు, మన కన్నులు ఎదుట లేదు, అయినా సరే అది ఉన్నది అని నమ్మడమే మన విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఈ భూలోకానికి వచ్చారు, తన ప్రాణాలు అర్పించారు అని ఈ విషయాలన్నీ మనం ఎలా తెలుసుకున్నాం? మనం చూసామా?
హల్లెలూయా. యేసయ్యను మనం చూసామా? మన కోసం ఆయన ప్రాణాలు పెట్టడం మనం చూసామా? చూడలేదు. కానీ బైబిల్లో మన కోసం వ్రాయబడి ఉంది కనుక దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యం ఉంది అన్నారు. మనకు తెలుసా ఉందో లేదో? కానీ మనం నమ్ముతున్నాం. అది దాన్ని ఎప్పుడు మనం చూడలేదు. పరలోక రాజ్యాన్ని ఎప్పుడు కూడా మనము చూడలేదు. అయినా సరే పరలోక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి నేను సిద్ధపడాలి అని నమ్మి మనము భక్తి చేస్తాం. అది వరకు చూడని సంగతులను గురించి మనము విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఎడల మనకి గొప్ప విశ్వాసం ఉండాలి. బలమైన పరిపూర్ణమైన విశ్వాసము, గొప్ప విశ్వాసం మనము కలిగి ఉండాలి. దేవుని ఎడల మనకి ఉన్న విశ్వాసమే మనల్ని దేవునికి ఇష్టలుగా చేసేస్తుంది. ఆయన మనం ఎంతగా నమ్ముతామో అంతగా దేవునికి ఇష్టమైపోతాం. హల్లెలూయా. ఎంతగా అనుమానపడతామో, ఎంతగా సందేహిస్తామో అంతగా ఆయనకి మనము దూరం అవుతూ ఉంటాం. ఆయన నమ్మాలి మనం. ఒక రోజున శతాధిపతి ఒక ఆయన యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి, నా దాసుడు రోగిగా పడి ఉన్నాడు, ఆయన స్వస్థపరచండి అని అడిగినప్పుడు, సరే నడువు వస్తానంటే, ఆయన అంటారు, నువ్వు నా ఇంట్లోనికి రావడానికి పాత్రుడను కాను అని చెప్పి, నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు యేసయ్య అక్కడ ఉన్న వారందరితో అంటున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలులో ఎవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. హల్లెలూయా. శతాధిపతి ఒక అన్యుడు, దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేదు. అయినా సరే దేవుడు అతని కొరకు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం నేను ఎవరిలో కూడా చూడలేదు. ఇంత నమ్మకం, నేను మాట సెలవిస్తే చాలు బాగుపడుతుంది అనేటువంటి నమ్మకం ఇశ్రాయేల్లో కూడా ఎవరికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడో చూడండి ఆ శతాధిపతి, అన్యుడైనప్పటికీ కూడా. మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనకి ఇంకెంత గొప్ప విశ్వాసం ఉండాలి. ఆయన ప్రేమను రుచి చూచిన మనం, ఆయన కార్యాలను పొందుకున్నటువంటి మనం, ఆయన ఎడల ఇంకెంత నమ్మకం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనము నమ్మాలి. ఆ పక్క వచనంలోనే అంటుంది కదా, తర్వాత లైన్లోనే, ఆయన యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆయన దగ్గరకు వస్తున్న మనం ఆయన ఉన్నాడని నమ్మాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన ఏమైనా చేయగలడని నువ్వు నమ్మాలి. ఆయనను వెతికితే ఖచ్చితంగా నీకు ఆయన ఫలం ఇస్తాడు.